పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అక్క లాస్ట్ వీడియోలో అన్నాం కదా, అనుకోకుండా వచ్చింది సొరకాయల తాత గురించి. స్వామివారి గురించి ఒక్కసారి వినాలి అని ఉంది, చాలా రోజులైంది. చెప్పండి అక్క, సొరకాయల తాత అసలు ఆయనని ఎప్పుడైనా దుష్టశక్తులు మనల్ని ఎప్పుడైనా దుష్టశక్తి ద్వారా ఇబ్బంది వస్తోంది అని ఒక మనసులో ఒక భావన వస్తే ఆయనను తలుచుకోగానే అదో తెలియని ఒక ధైర్యం వస్తుంది. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అవును. తాత సొరకాయల తాత అనగానే ఎంతో కొంత స్వాంతన అనేది వచ్చేస్తుంది. ఎందువల్ల ఆ స్వామి యొక్క వైభవం ఏమిటి, ఎలా ఆయనను దర్శనం చేసుకోవచ్చు, ఎట్లా ఆయన అంటే మనం ఇక్కడ ఉండగానే ఆయన ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను. సొరకాయల తాతని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే కనుక ఆయన గురించి మనకు తెలియాలి. అసలు ఆయన ఏంటి, ఎవరు, ఎట్లా ప్రకటమయ్యారు, ఏం చేశారని తెలిస్తే ఆటోమేటిక్గా నమ్మకం అనేది వస్తుంది. ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికైనా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ పద్మిని. నేను ఏదైనా చేశాను అనుకో, నీ పరిధిలో లేకపోయినా కూడా ఒక ఇంత చెయ్యాలి, నన్ను నమ్మారు వాళ్ళు, ఎటువంటి పరిస్థితుల్లో నేను చెయ్యాలి అని చెప్పి మనం అనుకుంటాం. మనుషులకి ఇలా ఉంటే అద్వైతం అంటే భగవంతుడు మన నుంచి ఏం వేరు కాదు, మనం భగవంతుడి నుంచి వేరు కాదు. మనం ఎలా ఆలోచిస్తామో భగవంతుడు కూడా అలానే ఆలోచిస్తాడు. అయ్యో నన్ను నమ్మాడు, నేను వెళ్ళాలి అని అనుకుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. అయితే సొరకాయల తాత ఫస్ట్ ఆయన అలానే అంటే పెద్దవారుగానే ప్రకటమయ్యారనమాట. ఆయన ఎక్కడ పుట్టారు, ఏమిటి, చిన్నతనం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆయనను అలా పెద్దవారుగానే చూడడం జరిగిందనమాట. అందుకే తాత 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 అని పిలుస్తారు. ఆయన ఫస్ట్ అసలు ట్రైన్ ఎక్కుతారనమాట. ఎక్కినప్పుడు బ్రిటిష్ వాళ్ళు దిగిపో అని అంటారనమాట. ఆయన వేషధారణ సరిగ్గా ఉండకుండా, వీళ్ళకి ఏమిటంటే చాలా నీట్గా డ్రెస్ చేసుకోవాలి అది ఇదని ఉంటుంది కదా. ఆయన అలా కాదు, చేతిలో ఒక కర్ర పట్టుకోవడము, కంబళ్ళు వేసుకోవడము, తలకి పాగా కట్టుకోవడము, అలా ధోతి ఒకటి కట్టుకోవడము, అలా ఉండి ఆయన ట్రైన్ ఎక్కుతారనమాట. దిగిపోండి అని అంటారు. అని అంటే ఆయన ఏం మాట్లాడకుండా అలానే కూర్చుంటారు. ట్రైన్ కదలదు, అస్సలు కదలదు. అవధూత అనే ఏంటంటే దత్తాత్రేయ స్వామి అలానే ప్రకటమవుతారు. అవసరానికి ఎలా ఈ అవతారంలో ఈ హెల్ప్ చేద్దామని అనుకుంటూ ఉంటారు స్వామివారు. అలా అంటే చాలాసార్లు చూసి చాలాసేపు వెయిట్ చేసి వాళ్ళకి అనిపిస్తుంది నేనేదో చాలా మహిమగల ఆయన అని చెప్పి వచ్చి కాళ్ళకి దండం పెట్టి అప్పుడు ట్రైన్ కదులుతుంది. అంటే ఏంటి అని అంటే అవధూత ఎప్పుడు కూడా ఎలా ప్రకటమవుతారు అని అంటే నేను గొప్ప అని చెప్పుకోరు అనమాట. ఆ గొప్పతనాన్ని ప్రదర్శించడం అంటే తెలుసుకునే విధంగా మనని అక్కడ సిచ్యుయేషన్స్ అనేవి మౌల్డ్ అయిపోతాయి. ప్రకృతి ఆ సిచ్యుయేషన్ని క్రియేట్ చేస్తుంది. అయ్యో ఈయన అవధూత, ఈయన గురించి తెలుసుకోవాలి కాబట్టి అని చెప్పి ప్రకృతి చేస్తుంది. అందుకే బాబా గారి దాంట్లో కూడా అప్పటికప్పుడు పడిపోవాల్సింది ఏముంది, సీలింగ్ ఆగు నీ పని తర్వాత చేద్దు గానివి అని ఆగినప్పుడు ఆపారు చూసావా. అంటే ఏంటంటే ప్రకృతి ట్రై చేస్తుంది అనమాట, వాళ్ళకి ఏమున్నాయి సిద్ధులు అని చెప్పడానికి. అది గుర్తించి మనని మనం బాగు చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలా మనం చూసుకుంటే అసలు ఆయన చేసినవన్నీ ఇన్ని కాదు. ఆయన గురించి ఎవరన్నా తెలుసుకోవడానికి వస్తే కనుక ఆయన కూర్చోబెట్టడం, అన్నం పెట్టడము, ఒక సొరకాయలది ఇలా బుర్రలాగా ఉంటుందన్నమాట. అంత ఎండిపోయిన తర్వాత అది బౌల్లాగా పనిచేస్తుంది, గిన్నెలాగా మనకి. అందులో నుంచి మెడిసిన్స్ తీసి ఇవ్వడము. ఆ మెడిసిన్స్ కూడా ఏంటంటే అసలు దీనికి ఈ మెడిసిన్ ఇవ్వడం ఏంటి, అది చేసి అది వేసుకుంటే ఎక్కువ అవుతుంది కదా అనేటట్టుగా ఇచ్చేవారు అనమాట. కానీ ఆయన చేతి స్పర్శనే మెడిసిన్ కిందకి మనం అనుకోవాలి. ఆ చూపే మెడిసిన్ అనమాట. ఇంకా ఒక అతను వచ్చి పడుకున్నప్పుడు చాలా దోమలు కుట్టేస్తూ ఉంటాయి. రేపు పొద్దున్న చూద్దాం లేరా, పడుకో, నీ సమస్య ఏంటో అని అంటారు. దోమలు ఎలా కుడుతున్నాయంటే అసలు అట్లా కుడతాయి అన్నమాట. అలా కూర్చుంటాడు. ఏమైంది అని అంటే దోమలు బాగా కుడుతున్నాయి తాత అని చెప్తే ఆ కర్రని అతను పడుకున్న చుట్టూరా ఇలా తిప్పుతారనమాట. అంతే, ఒక్క దోమ కూడా కుట్టదు. అందుకే నేను లాస్ట్ వీడియోలో అన్నారు, అలా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే సొరకాయల తాత అని అనుకోండి, అవన్నీ క్రిమికీటకాదులు కూడా ఆయన ఆజ్ఞని శిరసా వహిస్తాయి అని చెప్పి ఖచ్చితంగా అనుకోవచ్చు. మీరు ఈవెన్ ఏమైనా బొద్దింకల వల్ల కూడా ఇబ్బంది పడితే కూడా సొరకాయల తాత రానివ్వకు అని చెప్పి దండం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ క్లీనింగ్ చేసిన తర్వాత అవి రావడానికి చాలా టైం పడుతుంది. మీరు చూడండి కావాలంటే. ముందే చెప్పరా అక్క? ఎందుకో దానికి కూడానా అని అంటే కనుక క్రిమికీటకాదుల వల్లే కదా మనకి అనారోగ్యాలు వచ్చేది కదా. కాబట్టి మనం దండం పెట్టుకోవాలన్నమాట. ఈ చిన్న వాటికి కూడా డిపెండెన్సీ, ఈ చిన్న వాటికి కూడా దండం అని అంటే ప్రకృతి
అవధూతల ఆజ్ఞని శిరసా వహిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరి అందుకనే మీద డిపెండ్ అవ్వకుండా బతకగలం మనం అసలు. ఒక రోజు వెళ్తుందా, వెళ్ళనే వెళ్ళదు. కాబట్టి మనం అది దండం పెట్టుకోవాలి. Right. అలాగే ఇంకోటి బ్లాక్ మ్యాజిక్స్ ఎట్లా రిమూవ్ అవుతాయి Hmm. స్వామికి దండం పెట్టుకుంటే అంటే, ఒక ఆయన ఏం చేస్తారు అని అంటే బ్లాక్ మ్యాజిక్స్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట అందరినీ, జనాలందరినీ. ఆయన గురించి ఈయనకు తెలుస్తుంది, ఊరుకుంటారు, ఏం మాట్లాడకుండా సరే చూద్దాంలే అన్నట్టుగా ఉంటారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఊరు జనాలందరూ. ఈయన నారాయణవనంలో ప్రకటమయ్యారు, అక్కడే ఉంది ఆయనది సమాధి కూడా. అయితే అలా ఏం చేయాలో అక్కడ ఆయన ఒకరోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన చుట్ట తాగేవారు. మనకి చాలా పిచ్చి ఇదేంటంటే హుక్కా తాగుతారు, ఆయన ఇది చేస్తారు, ఆయన ఇది చేస్తారు. అవతల వాళ్ళు మనకి ఎంత హ్యాబిట్స్ ఉన్నా అవతల వాళ్ళ మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. మనకి భగవంతుడు ఎప్పుడు కూడా కిరీటాలు, వజ్రవాలు, వైఢూర్యాలు అన్నీ వేసుకుని నీట్గా కూర్చొని మనం పెడితే నైవేద్యం తినే భగవంతుడే కావాలి మనకి. అర్థమైందా నీకు? అవును. కాబట్టి ఆయన చుట్ట తప్పులు ఏం తాగుతూ చేస్తాం మనం, ఉంటాడు. అవధూతల తప్పులు నేను తప్పులు ఏం చేస్తాం? మరి ఆయన సీలింగ్ పడిపోకుండా కూడా సాయి కాపాడారు, నువ్వు కూడా చేయలాగా, చేయగలగవా, అసలు ఆలోచించగలవా? అదే కదా. అయితే ఆ చుట్ట తాగేటప్పుడు ఏంటి అని అంటే అగ్గిపెట్టి వెలిగిస్తారు. అగ్గిపెట్టి వెలిగిస్తే ఇలా చుట్ట దగ్గరికి వస్తూ ఉంటేనే అగ్ని ఆగిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ చూస్తారు, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ చూస్తారు, మళ్ళీ ఆగిపోతుంది. ఏంటా అంటే దూరం నుంచి ఎవరైతే ఈ బ్లాక్ మ్యాజిక్లు చేస్తుంటాడో అతను ఇది చేస్తూ ఉంటాడు. ఒక్కసారి ఇలా చూస్తారు అంతే, ఆగిపోతాడు అక్కడ, అతుక్కుపోతాడు, స్తంభన. అసలు ఎవరో పేస్ట్ వేసి అతికిచ్చేసినట్టే, ఫెవికాల్ వేసి అతికిచ్చినట్టే అతుక్కుపోతాడు. మీకు తెలుసా, రోజువారీ చేసుకునే కాలకృత్యాలు కూడా అక్కడే చేసుకోవాల్సి వస్తుంది. కదలలేడు, ఇంకా ఎవరు వచ్చినా కదపలేకపోయారు అతన్ని. ఆ తర్వాత ఆయన చేత దండం పెట్టిస్తారు, సొరకాయల తాత నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇవన్నీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవి ఏవి కూడా నేను చేయను, జనాల్ని ఉద్ధరించడానికి ఏమైనా చేస్తానేమో కానీ నెగటివిటీ మాత్రం ఏమీ చెయ్యను అని దండం పెట్టించిన తర్వాత కాలు కదులుతుంది. మినిమం 2 రోజులు ఉంటాడేమో నాకు తెలిసి, చరిత్ర చదివినప్పుడు నేను చూశాను కదా. అలా అంటే ఆ బ్లాక్ మ్యాజిక్స్ చేసే వాళ్ళని కూడా పేరుతో, చూపుతో ఆయన స్తంభింప చేయగలుగుతారు. ఇప్పటికీ ఎప్పటికీ నా విషయంలో జరిగింది. సొరకాయల తాత నన్ను చాలా ఒకళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్పా కదా నీకు. సొరకాయల తాత నన్ను ఎలా అయినా సరే నువ్వే రక్షించాలి అని నన్ను దండం పెట్టుకున్న 2-3 నెలలకి నేను రిలీవ్ అయిపోయాను ఇది వరకు. కాబట్టి తప్పకుండా మీరు ఎవరైతే బ్లాక్ మ్యాజిక్స్ కి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి దండం పెట్టుకొని, ఎక్కడ నారాయణవనం తిరుపతి వెళ్ళినప్పుడు చక్కగా తిరుమలకి వెళ్ళండి, స్వామివారికి దండం పెట్టుకొని కిందకి దిగి నారాయణవనం ఎలాగో వెళ్తాం మనం అమ్మవారిది చూడడానికి అని చెప్పి, తప్పకుండా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని నారాయణవనం వెళ్ళండి. స్వామి అండాదండ తప్పకుండా దొరుకుతాయి. అక్కడ సొరకాయని దానం చేయాలన్నమాట, కట్టాలి స్వామి అని చెప్పి. ఎలాంటి అనారోగ్యాలైనా కూడా తొలగిపోతాయి. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, మా ఆవిడకి చాలా ప్రాబ్లంగా ఉండి మేము వచ్చామండి, క్లియర్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి సొరకాయల తాతకి, ఆయన తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. అద్భుతం. ఇక్కడుండి కూడా అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, ఇక్కడుండి కూడా ఆయనను సొరకాయల తాత అని అనుకోండి, మీరు ఎందుకు పని అవ్వదో నేను చూస్తా. అసలు అపారమైన కరుణని నేను పరమాచార్య గారి తర్వాత నేను చూసిన సొరకాయల తాత దగ్గర. అవునా? ఇప్పుడు కూడా సొరకాయల తాత అని ఇమేజ్ చూసి అసలు ఏంటి నేను తాతకి దండం పెట్టలేదు, నేను కొంట్లో బాలినప్పుడు అంతా నేను ఎందుకు దండం పెట్టలేదా అని అనిపించింది నాకు. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ శ్రీపాద శ్రీవల్లభ. మన శ్రీపాద శ్రీవల్లభుల గురించి ఎక్కడ మనం చేస్తున్నాము చెప్పుకున్నాం కదా, అప్పుడు ఆయన మ్యాజిక్ ఏంటో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.